మా అమ్మ మా చెల్లి తేరులో తప్పిపోయినారు. మేము ఎత్తుకుతా అన్నమాట. అంతే చాలామంది వచ్చినారు తేరులోకి. అండ్ తేరులో ఎతికేటప్పుడు తేరు దగ్గర చూసినాం. తర్వాత ఇంతమంది ఉన్నారనమాట. వాళ్ళు కూడా అట్లనే అనుకున్నారు. నేను మా నాన్న తప్పిపోయినాం, వాళ్ళు కూడా మమ్మల్ని ఎత్తుకుతా ఉండే అనమాట. అండ్ ఇప్పుడైతే గుడిలోకి పోయి దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకుంటే ఏమైనా దొరుకుతారేమో. ఫస్ట్ అయితే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇట్లా డెకరేట్ చేసినారనమాట. అంటే ఈ తేరు అయితే 81 years నుంచి జరుగుతుందన్నమాట. మా ఊరు పక్కనే. అండ్ ఆ తేరులో దొరకలేదని చెప్పేసి మా నాన్న అరటిపండ్లు ఇసురుతాండి అనమాట తేరుకి. అంటే ఇది ఆచారం ఉన్నట్టు. ప్రతిసారి మేము ఒక 20 అరటిపండ్లు తీసుకుంటాం, అట్లా ఇసురుతాండే. మా నాన్న ఇసురితే తేరుకు పోయింది, నేను ఇసురితే పోలీసుకి పోయి తగిలింది. మంచిగా ఆయన ఏం కోపం కాలేదు. నాలాంటి వాళ్ళు దండికి మంది ఇసురుతాండే. అండ్ ఇక్కడైతే ఇంకా ప్రసాదంగా వచ్చేసినాం. తేరు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ దొరికినారు మాకు ప్రసాదం తింటా. అండ్ మేము కూడా వాళ్ళకి కూడా ప్రసాదం తింటానే దొరికినాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ రిగ్రెట్ అవుతానా ఎందుకు దొరికిందా మా చెల్లి అని. ఎందుకంటే అప్పటి నుంచి సతాయిస్తుంది, బెలూన్స్ అన్నీ. అప్పటి నుంచి మస్తు అంటే మస్తు డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంది నాతో.